హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటిస్తామంటూ సీఎం చంద్రబాబు గారు ఇటీవలి పర్యటనలో హామీ అయితే ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం పర్యటనలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా జేఏసీ నాయకులు మరియు ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ వినతి పత్రంలో ప్రధానంగా కొత్త పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క సరెండర్ లీవ్ మంజూరు చేయాలని, దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది అని అయితే వారు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ పదోన్నతులకు సంబంధించి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు గట్టిగా అయితే విజ్ఞప్తి చేశారు. చాలా ఏళ్లుగా విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఈ యొక్క పరీక్ష వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను నాయకుల మంత్రి దృష్టికి సవివరంగా అయితే తెలియజేశారు. ఈ యొక్క అభ్యర్థనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతూ అతి త్వరలోనే పీఆర్సీ కమిటీ నియమిస్తామని వారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా ఐఆర్ కూడా ప్రకటిస్తామని ఆయన నాయకులకు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క సానుకూల స్పందనతో ఉద్యోగ సంఘాల నాయకులు కొంత సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ కేవీ రాఘవులు గారు, అలాగే సెక్రటరీ జనరల్ కిరణ్ గారు, అలాగే జేఏసీ నాయకులు రమణ మరియు ఘంటా మోహన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటుగా అనేక మంది ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని తమ సమస్యలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వివిధ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది. ముఖ్యంగా ఈ నెల 14వ తేదీన ఫ్యాక్ట్‌పో ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నాలు నిర్వహించాలని అయితే నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ హామీలు చర్చనీయాంశంగా అయితే మారాయి. అన్ని ఉద్యోగ సంఘాలు కూడా క్రమక్రమంగా తమ పోరాట కార్యాచరణను ప్రకటిస్తూ ఉన్నందున ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి కమిటీ వేస్తామని చెప్పడం శుభపరిణామము. అయితే ఈ హామీలు ఎప్పటిలోగా అమల్లోకి వస్తాయి? ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఐఆర్ మరియు పీఆర్సీ కమిటీ ఎప్పుడు వస్తుంది అనేది ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరంగా అయితే మారింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే అని నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఇదొక కీలక అడుగుగా అయితే భావించవచ్చు. ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు చూస్తున్నట్లయితే కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గారిని కలిసిన చిత్తూరు జిల్లా జేఏసీ మరియు ఏపీ ఎన్‌జీఓ సంఘం నాయకులు కొత్త పీఆర్సీ ఏర్పాటు మరియు పెండింగ్ డీఏల విడుదలపై ప్రధానంగా చర్చించారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి అని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి గారు ఈ మేరకు వీరికి హామీ ఇచ్చారు. జూలై 14న ఫ్యాక్ట్‌పో ధర్నా నేపథ్యంలో ప్రభుత్వ స్పందన కీలకంగా అయితే మారింది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో ఉండగా ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి వారి దీర్ఘకాలిక సమస్యలైన పీఆర్సీ, డీఏ మరియు సరెండర్ లీవ్స్ గురించి విన్నవించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలో కమిటీ వేస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని అయితే హామీ ఇచ్చారు. మరి అయితే ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ ఈ హామీలు ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయని చెప్పవచ్చు.